ఫ్రెండ్స్, హీరోయిన్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఎంతో మంది ఎన్నో కలలతో ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ ఉంటారు. హీరోయిన్ కావాలని బోలెడు ఆశలతో సినిమాల్లో ప్రయత్నిస్తూ ఉంటారు. తీరా అవకాశాలు వచ్చాక తమను తాము నిరూపించుకోవాలని వెండి తెరపై తారగా వెలిగిపోవాలని మొదటి సినిమా హిట్ అయితే ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు అందుకుంటారని అందం అభినయంతో అలరిస్తూ బిగ్ స్క్రీన్ పై దూసుకుపోతూ ఉంటారు. కేవలం హీరోయిన్ గా గ్లామరస్ పాత్రలు మాత్రమే నటించేందుకు చాలా మంది తారులు రెడీగా ఉంటారు. కానీ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చెయ్యాలంటే చాలా గట్స్ ఉండాలి. అలాంటిది తొలి సినిమాలోనే పూర్తిగా నెగటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్ గా కనిపించి ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. అంతేకాదు రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. వీటితో పాటు ఆ బ్యూటీ నటించిన ఫస్ట్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. తొలి సినిమాలోనే అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకుంది. నటిగా మెప్పించిన అనుకున్నంత అవకాశాలు రావట్లేదు. అసలు అవకాశాలే రావటం లేదు. కమర్షియల్ సినిమాలే కాదు, లేడీ ఓరియంటెడ్ చిత్రాలు, వైవిధ్యమైన పాత్రలు పోషించేందుకు మాత్రం రెడీగా ఉంటుంది ఈ నటి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? ఈ ఫోటోలో కనిపిస్తున్న క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారేనండి ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. చేసింది తక్కువ సినిమాలే అయినా సోషల్ మీడియాలో మాత్రం ఫాలోయింగ్ ఎక్కువే ఉంటుంది. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా? తనే పాయల్ రాజ్పుత్. కార్తికేయ హీరోగా నటించిన RX100 సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయింది. RX100 సినిమాలో ప్రియుడిని ఆ సినిమాలో హీరోయిన్ ప్రియుడిని మోసం చేసిన ప్రియురాలి పాత్రలో పూర్తిగా విలనిజం ఉన్న హీరోయిన్ గా మెప్పించింది. అసలు అందులో క్యారెక్టర్ లో లీనమై చేసింది. తొలి సినిమాతోనే ఎంతో రిస్క్ చేసింది. ఒకే ఒక్క సినిమాతో అందరి చూపు తన వైకి తిప్పుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో ఈ బ్యూటీకి అవకాశాలు మరిన్ని వస్తాయనుకున్నారు అంతా. కానీ అందుకు భిన్నంగా ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రాలేదు. తీస్మార్ ఖాన్, జిన్నా, మాయాపేటిక చిత్రాల్లో కనిపించింది. RX100 తర్వాత ఆ రేంజ్ లో మరో హిట్ అందుకోలేకపోయింది ఈ తార. వెండి తెరపై సినిమాలే కాకుండా OTTలో వెబ్ సిరీస్ చేసింది. ఆహాలో త్రీ రోజెస్ వెబ్ సిరీస్ చేసి అలరించింది. అలాగే అనగనగా ఓ అతిథి సిరీస్ చేసింది. చాలా కాలం తర్వాత మంగళవారం సినిమాతో మరో హిట్ అందుకుంది. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. ఇటీవలే తమిళ్లో లెజెండ్ శర్వావన్ సినిమా లీడర్ సినిమాలో నటించింది. అయినా కూడా ఈ బ్యూటీకి అవకాశాలు రావటం లేదు. అందంతో మురిపిస్తుంది, సోషల్ మీడియాలో ఆకర్షిస్తుంది. అయినా కూడా ఈమెకు అవకాశాలు రావటం లేదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.